ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒక్కటైన శ్రీశైల పుణ్యక్షేత్రంలో సోమవారం ఉద్రిక్తత చోటు చేసుకుంది. పరమశివుని దర్శనం కోసం ఎంతో నిష్ఠతో వచ్చే భక్తులు శివస్వాములకు చుక్కెదురైంది. కనీస సౌకర్యాలు లేక గంటల తరబడి క్యూలైన్లలో వేచి ఉండలేక భక్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పరిస్థితి అదుపు తప్పడంతో పోలీసులు లాఠీలకు పనిచెప్పడం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. రద్దీని నియంత్రించడానికి జిల్లా ఎస్పీ సునీల్, ఏఎస్పీ యుగంధర్ బాబు రంగంలోకి దిగారు. అయితే భక్తుల ఆవేశాన్ని అదుపు చేయడం పోలీసులకు సాధ్యం కాలేదు. ఈ క్రమంలోనే ఏఎస్పీ యుగంధర్ బాబు లాఠీతో భక్తులను బెదిరిస్తూ వారిని చెదరగొట్టే ప్రయత్నం చేశారు. మాల వేసుకున్న శివస్వాములపై పోలీసులు లాఠీలు జులిపించడంపై భక్తులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోలీసుల తీరుతో విసిగిపోయిన చాలా మంది శివదీక్ష స్వాములు రాజగోపురం నుంచి స్వామివారిని దర్శించుకోకుండానే వెనుతిరిగారు. శ్రీశైలం ఆలయ చరిత్రలోనే ఇలాంటిది గతంలో ఎప్పుడూ జరగలేదని భక్తులు ఆవేదన చెందుతున్నారు. అప్పుడు 9 o'clock నుంచి ఉంచారండి. వీల్ చైర్ ఒక 4 మెంబర్స్ 9 o'clock నుంచి ఉంచారు. ఓల్డ్ ఏజ్ వాళ్ళకేమో 200 రూపీస్ టికెట్లో పంపించారు. సీనియర్ సిటిజన్స్ అందరినీ, హ్యాండిక్యాప్ అందరినీ 500 రూపీస్ టికెట్ అందిస్తారు. 9:30కి వచ్చామండి. ఇప్పుడు వరకు హ్యాండిక్యాప్డ్ దాంట్లో షుగర్ వాళ్ళు ఉన్నారు, బీపీ వాళ్ళు ఉన్నారు, హార్ట్ అటాక్ వాళ్ళు కూడా ఉన్నారు. మమ్మల్ని పట్టించుకోండి సార్. ఈవో గారు, సీఎం గారు, దేవాదాయ శాఖ మంత్రి గారు మమ్మల్ని పట్టించుకోండి సార్. ఇంతమందిని ఇబ్బంది పెడతాను. దీనికి ఒక రూల్స్ లేవు, రెగ్యులేషన్ లేవు. పట్టించుకుని నాదిగా లేదు. ఒక బిస్కెట్ ఇచ్చి ఆఫీసరు మంచినీళ్ళు కూడా ఇవ్వట్లేదండి. ఎవరికి ఏ వసతులు లేవు, కనిపించట్లేదు. ఇది 5:30 ఇప్పుడు వరకు